నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు నా వీడియోలు నేను స్టార్టింగ్లో చెప్పాను, నా వీడియోలు వైరల్ అవ్వాలను, నాకు ఎక్కువ వ్యూస్ రావాలను, నేను ఫేమస్ అవ్వాలను నేను ఈ వీడియోలు చేయట్లేదండి. అంటే చాలామంది ఏమంటున్నారంటే మన వీడియోలు వైరల్ అవ్వాలంటే, మనం ఫేమస్ అవ్వాలంటే మనం కొన్ని వైరల్ ఎలా చెప్తారో అది నాకు అర్థం కావట్లేదండి. కొన్ని వీడియోలు చిన్న ఉదాహరణకి ఎలాంటివి చేయాలంటే కంటెంటు, ఇప్పుడు మన క్రికెట్ దిగ్గజం ఉన్నారు, మన మాస్టర్ సచిన్ టెండూల్కర్ గారు. వన్డే మ్యాచ్ల్లో చాలా మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించారని అందరికీ తెలుసండి. అలాగే టెస్ట్ మ్యాచ్లు కూడా అలాగే గెలిపించారు. ఆ సచిన్ టెండూల్కర్ మీద ఎలిగేషన్గా అంటే చెప్తున్నాడు రూమర్ ఏంటంటే, సచిన్ టెండూల్కర్ ఇలాగా చేశారంటే ఆయన ప్రతి దాంట్లో ఇలాగా డ్రగ్స్ అది ఉపయోగించేవాళ్ళు, లేకపోతే ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అవతలతో కొమ్మక్కయ్య ఇలాగ ఇచ్చేసారు అని వైరల్ చేస్తే మన వీడియోలు వైరల్ అవుతాయి. తప్ప రైటా తర్వాత విషయం, ముందు వైరల్ అవుద్ది. అలాగే ఇప్పుడు చాలామంది ఫేమస్ విఐపీలు ఉన్నారు. ఆ విఐపీల గురించి లేనిది వాళ్ళు చేయింది కూడా ఉన్నట్టుగా చెప్తే అది వైరల్ అవుద్ది. అలాగే సినిమా హీరోలు, పెద్ద పెద్ద సినిమా హీరోల గురించి మనం బ్యాడ్గా కమెంట్ చేస్తే, వీడియోలు నెగిటివ్ ప్రచారం చేస్తే, ఆ ప్రచారం చేసిన దానికైనా జనాలు చూసి ఇప్పుడు ఎక్కువ చూస్తారు. అదే వైరల్. ఎక్కువ చూడడమే కదా వైరల్ అంటే. అలాగే పలానా సినిమా హీరో పలానా ఇచ్చేట అని చెప్పి ఆ విధంగా వైరల్ అవుతుంది. అలాగే ప్రతిదీ బిజినెస్లో అయినా దేంట్లో అయినా కానీ మంచి అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం చెప్పేది నేనని కాదండి, ఎవరు చెప్పినా కానీ మంచి అయితే అది తీసుకోవాలని నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు జనాలకి ఓపిక అంటే సహనం ఉండట్లే. సహనం ఉంటుందండి, 10 నిమిషాల వీడియో అయినా 20 నిమిషాల వీడియో అయినా చూస్తున్నారు. ఎలాగంటే చెప్తున్నాను కదండి, మనం వాళ్ళ గురించి నెగిటివ్గా కమెంట్స్ పెడితే అది సమాజంలో ఉన్న విఐపీలు, సెలబ్రిటీలు వీళ్ళ గురించి తప్పుగా బ్యాడ్గా ప్రచారం చేస్తే, వీడియోలు ఇచ్చేస్తే అది దాన్ని కంటెంట్ చూస్తున్నారు, అరగంట అయినా చూస్తున్నారు. అంటే వీడియోలు చూడట్లేదా ఏంటది, మంచి వీడియోలు చూడట్లేదని నేను అనట్లేదండి, చూస్తున్నారండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మన అన్వేష్ గారు ఉన్నారు, ప్రపంచ యాత్రికుడు. దేశాల గురించి విదేశాల గురించి అందులో ఉన్న విచిత్రాలు చెప్తుంటారు. అలాగే కొంతమంది ఉన్నారు ప్రముఖులు, కొంతమంది మన డాక్టర్ గారు ఒకళ్ళు ఉన్నారు, విక్రమ్ సింగ్ గారు అని చెప్పి మన హెల్త్ గురించి చెప్తుంటారు. అటువంటివి చూడవచ్చు. కానీ వల్గర్గా ఉండే మాత్రం ఈజీగా లక్షల్లో ఇది అవుతున్నాయి. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, నా వీడియోలు వైరల్ అవ్వకపోయినా పర్లే, నా కంటెంట్ 100 మందిలో 5-6 చూసినా పర్లే, ఆచరించినా పర్లే. ఇంకోటి నాకు నిన్న ఒకళ్ళు చెప్పారండి, అన్నయ్య మీరు మంచి వీడియోలు చేస్తున్నారు, సమ్మర్ వస్తుంది కదా, పిల్లల గురించి జాగ్రత్తలు చెప్తే బాగుంటుంది అని చెప్పి. అది చాలామంది చెప్తున్నారు పిల్లల గురించి. అయినా నా వంతుగా ఆయన చెప్పారు కాబట్టి చేస్తానండి. ఎందుకంటే అంటే మన ద్వారా వినాలని చెప్పి కొంతమందినే ఉన్నారు. అంటే 100లో చెప్తున్నాను కదండి, 5-6 ఉన్నారు. కాబట్టి మనం మార్పు రావాలండి, మనం మారాలి. ఏంటి చెప్పే వ్యక్తి ఏం చెప్తున్నాడు ఏంటి అనేది వైరల్ స్ప్రెడ్ ఇప్పుడు వైరల్ అవ్వడానికి కాదండి, మనం చెప్పేది మంచి ఆచరించడానికి మనం చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు మనం మంచి అనుకునేది వినండి, విని అది వైరల్ చేస్తే ఇంకా స్ప్రెడ్ అవుద్దండి. నా బాధ అదే, నేను చెప్తే మంచి చెప్తే అది వైరల్ అవుద్దే ఇంకా స్ప్రెడ్ అవుద్దని నేనండి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నానండి, మంచి అనేది ఎవరు చెప్పినా మీరు చూడండి. ఇప్పుడు చెడు అనేది మాత్రం మీరు పక్కన పెట్టేయండి, కానీ చెడునే ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.